దేహినోస్మిన్ యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరాస్తత్ర నముహ్యతి. దేహదారి నిరంతరము ఈ దేహములో క్రమముగా బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి వృద్ధాప్యముకు మార్పు చెందినట్లుగానే మరణాంతరము మరొక దేహమును పొందును. అట్టి మార్పు చే ధీరుడు ఎన్నడూను మోహము చెందడు. ధీరుడు అంటే ఎవరో తెలుసా చిన్నారులు మీకు? ధీరుడు అంటే ఎవరో కాదు, మీరే. ఎందుకో తెలుసా? మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ఎంతో బరువైన పుస్తకాలను వీపున మోసుకొని, ఒక చేత్తో క్యారియర్ పట్టుకొని, ఇంకో చేత్తో సైకిల్ దొక్కుతానో, లేదంటే బండిలో ఆటోలో పోతుంటానో, బస్సులో పోతుంటో కష్టపడిపోతుంటారు కదా. సో కాబట్టి మీరందరూ ధీరులే అన్నమాట. ధీరుడు దేనికైనా భయపడతాడా? పుస్తకాలు మోయడానికి భయపడతాడా? క్యారియర్ తీసుకెళ్ళడానికి భయపడతాడా? క్లాస్ రూమ్లో కూర్చోవడానికి భయపడతాడా? భయపడడు. నిజమైన విద్యార్థి పుస్తకాలకి భయపడడు, అక్కడున్న సిలబస్కి భయపడడు. అంటే ఈ పుస్తకాలను మనం దేనితో పోల్చచ్చు అంటే శరీరంతో పోల్చచ్చు, దేహంతో పోల్చచ్చు. ఇప్పుడు మనం భగవద్గీతలో చెప్పాడు కదా, కృష్ణుడు చెప్పాడు, భగవంతుడు ఏమని చెప్పాడు? ఆత్మ వేరు దేహం వేరు అని చెప్పాడు. ఆత్మ ఎప్పుడు పర్మనెంట్, ఎటర్నల్ అన్నమాట, అది శాశ్వతమైనది. బట్ బాడీ టెంపరవరీ, అది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. మనం కూడా అంతే. ఇప్పుడు చూడండి, స్కూల్కి వెళ్తాం. ఇప్పుడు కొత్తగా అందరూ స్కూల్లో బుక్స్ కొన్నారు, ఎందుకంటే ఇయర్ మొదట్లో కాబట్టి అందరికీ కొత్త కొత్త పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు మనం కూడా అంతే. అమ్మ కడుపులో నుంచి బయటపడినప్పుడు ఎలా ఉంటాం? చిన్న పిల్లోళ్ళం, ముద్దు ముద్దుగా ఉంటాం. 10-12 సంవత్సరాల వరకు చాలా చక్కగా అలంకరణ చేస్తే ముద్దుగా ఉంటాం అన్నమాట. మన పుస్తకాలు కూడా, కొత్త పుస్తకాలు ఎలా ఉంటాయి? ఒక 1 month 2 months వరకు ఎంత నీట్గా ఉంటాయి కదా. అలా చెప్పచ్చు అనమాట. మన బాల్యాన్ని ఒక కొత్త పుస్తకంతో పోల్చి చెప్పవచ్చు. అదేవిధంగా మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు యవ్వనం అంటే పెద్దవాళ్ళు అయిపోయారు. చూడండి నాన్న, మీ తల్లిదండ్రులకి ఒక్కొక్కసారి ఎన్ని కష్టాలు ఉంటాయి. చూడండి, మీ అమ్మకి పొద్దున్నే లేయాలి, మీకు వంట వార్పు చేయాలి, మిమ్మల్ని రెడీ చేయాలి. అట్ ద సేమ్ మీ నాన్న కూడా ఉద్యోగానికి వెళ్ళాలి, ఆయన ఇంటి పనుల్లో అమ్మకు సాయం చేయాలి. ఆ తర్వాత మిమ్మల్ని కూడా స్కూల్కి వదిలి రావాలి, మీ ఫీజులు కట్టాలి. సో ఇన్ని సమస్యల్లో మీ నాన్న ఒక్కొక్కసారి సతమతం అయిపోయింటారు, నాన్న అమ్మ ఇద్దరు. సో అలానే మనం ఒక కొత్త పుస్తకాన్ని తీసుకొని తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకే దాన్ని ఇలా తిప్పడము, ఇలా రాయడము, ఇలా చేయడం వల్ల అదేమవుతుంది? నలిగిపోతుంది. అంటే ఆ పుస్తకానికి కూడా, ఆ దేహానికి కూడా కష్టాలు వచ్చింటాయి అన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు మీ ఇంట్లో తాతలు అవ్వలో ఉంటారు కదా, వాళ్ళు ముసలి వాళ్ళు. అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏమని అంటే, మన దేహానికి మన పుస్తకానికి సిమిలారిటీ చెప్తున్నాను అన్నమాట. సో ఎప్పుడైతే వయసు మళ్ళిన అవ్వా తాతలు కొద్దిగా నలిగిపోయి ఇలా వంగిపోయి వాళ్ళు ఒక మంచానికి పరిమితం అయ్యో, లేదంటే ఒక చైర్కు పరిమితం అయ్యి ఉంటారు కదా. అంటే వాళ్ళ జీవితంలో శరీరం అనేది శుష్కించిపోయింది. అలానే మనం కూడా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వచ్చేసరికి ఎగ్జామ్స్ టైమింగ్ కల్లా మన పుస్తకం ఏమైపోయి ఉంటుంది? బాగా ఫ్రెష్గా ఉన్న పుస్తకం చినిగిపోవడము, నల్లగా కావడము, లేదంటే ఇంకోటి ఏదేదో పాతబడిపోయి ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు చూడండి, అదే టైంలో మీరు ఈ పుస్తకాలని ఏమైనా పోగొట్టుకున్నారనుకోండి. అందులో ఒక అబ్బాయి ఒక పుస్తకాన్ని పోగొట్టేసుకొని టీచర్ దగ్గరికి వచ్చి, నా పుస్తకం పోయింది, నేను ఎగ్జామ్ రాయను, నాకు చేత కాదు ఇంకా అన్నాడనమాట. అప్పుడు గురువు ఏమన్నాడో తెలుసా? అరే, పుస్తకందేముందిరా, అది కొత్తది కావచ్చు, పాతది కావచ్చు, అయిపోయి ఉండొచ్చు. ఆ పుస్తకంలో ఉన్న విషయం, సబ్జెక్ట్ ఏమైనా మారిపోయిందా? మారలేదు కదా. సో కాబట్టి నువ్వు ఆ పుస్తకం కాకపోయినా ఇంకో పుస్తకాన్ని తీసుకో. మీకు స్టడీ మెటీరియల్స్ ఉంటాయి కదా, నోట్ పోయినా కూడా స్టడీ మెటీరియల్ ఉంటుంది కదా. అంటే పుస్తకము పోయినా కూడా అందులో సబ్జెక్టు మాత్రము నీ స్టోరేజ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి నువ్వు పుస్తకం పోయిందని భయపడాల్సిన అవసరం లేదు అని ఇటువంటి ప్రాపర్ జ్ఞానాన్ని ఎవరిస్తారు? మీ గురువు ఇస్తాడనమాట. సో మనకు కూడా ఇక్కడ జీవితంలో దేహము శుష్కింపబడిపోతుంది.
యవ్వనంలో బాగా ఉంటుంది, బాల్యదశలో బాగా ఉంటుంది, కానీ వృద్ధాప్యం వచ్చేసరికి అది నశించిపోతుంది. కానీ చూడండి, వృద్ధాప్యంలో వచ్చినా కూడా మీ అవ్వ తాతల దగ్గర ఆ నాలెడ్జ్, జ్ఞానం అనేది ఎక్కడికైనా తరిగిపోయి ఉంటుందా? లేదు. నాకీ అపారమైన జ్ఞానం ఉంది, దాన్ని తీసుకో మనవడా అని అంటారు. అంటే దేహం నాశనం అయిపోయినా కూడా అందులో ఉన్న ఎటర్నల్, శాశ్వతమైన జ్ఞానం మాత్రం నిలబడి ఉంటుంది. కాబట్టి ధీరుడన్నవాడు దేహం నశించిపోతుందని భయపడకూడదు. కాబట్టి ఓ అర్జున, నువ్వు యుద్ధం చెయ్యి. కాబట్టి ఓ విద్యార్థి, నువ్వు ఇటువంటి పుస్తకాలకి భయపడద్దు. అది 10 పుస్తకాలు, 20 పుస్తకాలు, 100 పుస్తకాలైనా కూడా గురువు అన్న ఒక దైవం నీ దగ్గర ఉంది, తల్లిదండ్రులు అనే ధైర్యం నీ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో నీవు నీ పరీక్ష నెగ్గి నీ లక్ష్యాన్ని నువ్వు సాధించి ఒక ధీరుడు అనిపించుకోవాలి. విద్యార్థి అంటే ధీరుడితో సమానము.